అందరికీ నమస్కారం. మన చంద్రబాబు నాయుడు గారు ఆటో సంఘానికి, ఆటో మిత్రాకి మీరు న్యాయం చేస్తారని మేము ఈ బంద్ చేస్తున్నాం. సార్ చంద్రబాబు నాయుడు గారు మాకు దయచేసి మాకు ఉపాధి పథకాలు పెడతారని, ఆటో మిత్ర వేస్తారని, మా ఆటో డ్రైవర్లు ఆదుకుంటారని మనస్ఫూర్తిగా మీకు నమస్కారం సార్. మమ్మల్ని ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లందరినీ కూడా మరి ఉచిత బస్సు వచ్చి మాకు సర్వీస్ లేక అయిపోయాం సార్. దయచేసి మమ్మల్ని ఆదుకుంటారని. ఆటో కార్మికుల ఐక్యత. వాహన మిత్ర 15,000 ఎంత రిలీజ్ చేయాలి. వాహన మిత్ర 15,000 బస్సు వల్ల నష్టపోయిన ఆటో కార్మికుల ప్రభుత్వం ఎంత ఆదుకోవాలి. ఆటో కార్మికుల ఐక్యత. ఆటో కార్మికుల ఐక్యత జరిగేంత వరకు వాహన మిత్ర తక్షణ మంజూరు చేయాలి. వాహన మిత్ర తక్షణ మంజూరు చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే ధర్నా చేసామో ఆ ధర్నా మనం పడుతున్న బాధలు, ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్ గారికి వివరిస్తాం. వివరించి వచ్చి కలెక్టర్ గారు ఏం చెప్పారో ఆ విషయాన్ని మళ్ళీ మీకు చెప్తాం. అప్పుడు మనం అందరం ఇక్కడి నుంచి వరకు ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా కమ్రేడ్స్? కాబట్టి అందరూ కూడా క్రమశిక్షణ గా కొద్ది లాంగ్ గా రండి. 2 లైన్లు డ్రైవర్ సాధులు అందరూ 2 లైన్లు. ఒకరు బయలుదేరితే మన కలెక్టర్ గారి నివేదిక ఇచ్చి అక్కడ మాట్లాడదాం. ఇప్పటికే టైం ఎక్కువైంది. మనం గత నెల రోజులుగా చేస్తున్న కార్యక్రమం ఇది. ఏఐటీసీగా ఏ ఒక్కరితోనో మాట్లాడి చేస్తున్న కార్యక్రమం కాదు. అందరినీ టీం వర్క్ గా చేసుకుంటూ మరి చేస్తున్న కార్యక్రమం. మరి ఇంతటిపై కార్యక్రమానికి ఈరోజు గురుగారు ఏముండవు ఒక్కసారి వచ్చే వాళ్ళందరూ మన కార్మికులు రాలేదందరూ అక్కడ ఉండిపోవాలి. లేదా దీని కోసం ఇది తగ్గినంత వరకు ఏదైతే మనం ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏసే బస్సులు తీసినా సరే, లేకపోతే వచ్చే వాళ్ళందరూ మన కార్మికులు రాలేదందరూ అక్కడ ఉండిపోవాలి. లేదా దీని కోసం ఇది తగ్గినంత వరకు ఏదైతే మనం ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏసే బస్సులు తీసినా సరే. ఆటో కార్మికుల ఐక్యత.